ఇంజన్ పోయినా సరే దాన్ని తెలియనియకుండా చేసి అమ్ముతారు బండిని. ఈ హోల్లో కనుక చేయి పెట్టి చూసుకోవాలి. మనం సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు బండి నీట్గా ఉంది కదా, ఇంజన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని చాలామంది బండి కొనుక్కుంటారు. కానీ కొన్న తర్వాత ఏంటంటే ఇంజన్ ప్రాబ్లం ఇవ్వడం మొదలవుతుంది, మెల్లగా స్మోక్ రావడం వస్తుంది. బండి నీట్గా ఉన్నా సరే ఇంజన్ బాగుందని చెప్పలేము. ఎందుకంటే ఇంతకుముందు దాన్ని వాడిన కస్టమర్ టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తాడా లేదా మనకు తెలియదు. కాబట్టి మనం ఒకసారి ఇంజన్ అయితే చెక్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు ఒక 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి మనం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏంటంటే బండి నీట్గా ఉందా లేదా, అవుట్లుక్ ఎలా ఉంది, గీతలు ఉన్నాయా లేకపోతే పెయింట్ వేసి ఉందా అనేది చూసుకోవాలి. రెండవది టైర్లు ఎలా ఉన్నాయి, సగం అరిగి ఉన్నాయా లేకపోతే మొత్తం పోయి ఉన్నాయా, కొత్త టైర్లు వేసారా గుర్తుపెట్టుకోవాలి, చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంజన్, దాన్ని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను మీకు. మనం బండి కొనే ముందు ఆయిల్ ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, ఇంజన్ పోయిన బల్లలో ఆయిల్ అనేది తక్కువ పోస్తారు, దానివల్ల స్మోక్ రాదు. మనం బాగానే ఉంది కదా అని కొనుక్కుంటాము. అదే ఆయిల్ ఉండి కూడా స్మోక్ రాలేదు అనుకోండి, ఇంజన్ అనేది బాగున్నట్టు. చెక్ చేసుకుందాం. బండిని సెంటర్ స్టాండ్ వేసుకొని చెక్ చేసుకోవాలి. సైడ్ స్టాండ్ వేస్తే ఆయిల్ అనేది మొత్తం అటు సైడ్ వెళ్ళిపోతుంది, మనకు అవుపించదు. కాబట్టి సెంటర్ స్టాండ్ వేసుకుందాం. చూసుకోండి, ఆయిల్ అనేది ఫుల్గా ఉంది. ఇది లో పాయింట్. ఇక్కడ ఉంటే సగం ఉన్నట్టు ఆయిల్, ఇక్కడి వరకు ఉంటే ఫుల్గా ఉన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే, ఇంజన్ పోయిన బల్లలో స్మోక్ వస్తుంది కాబట్టి ఇదంతా తడిగా ఉంటుంది. మనం బండికి స్మోక్ వస్తుందా లేదా అని ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం సైలెన్సర్ హోల్లో చేయి పెట్టి ఇలా అంటే కొంచెం మసి వస్తుంది. అది మసి తడిగా ఉందా పొడిగా ఉందో చూసుకోవాలి. పొడిగా ఉంటే ఎటువంటి స్మోక్ రావట్లేదని అర్థము, తడిగా ఉంటే బండి స్మోక్ వస్తుంది అని అర్థము. ఇప్పుడు బైక్ అనేది స్టార్ట్ చేసి స్మోక్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫుల్ రేస్ ఇవ్వాలి.